నిమిషాలు పడుతుంది. 5 గంటలకు మనది అయిపోవచ్చు, మహాత్మ్యంలోకి వెళ్ళిపోతాం. మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోండి, ఫోన్ చేసుకొని రండి మీ అమ్మకి ఎలా ఉందో. ఇక శోకమోహాలు తెలియనటువంటి ఆ సముద్ర సాగరంలో అలా కూర్చొని మార్కండేయుడు ఏ మాత్రం కూడా నిశ్చలంగా ఉన్నాడు. ఆ మర్రి చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టు కూలటం లేదమ్మా. ఇక తర్వాత నెగ్రోధపోతం దృశే పల్లవ శోభితం, చిగురుటాకులు ఉన్నటువంటి పల్లవ శోభితమైనటువంటి పెద్ద మర్రి చెట్టు, అది ఎంత అద్భుతంగా ఉన్నది. ఆ మర్రి చెట్టును చూశాడు. దాని కింద దానిపైన ఒక ఆకు రాలిపోయి కింద పడ్డది. దానిలో ఒక చిన్ని కృష్ణుడు, ఒక బాలకుడు కనిపిస్తూ ఉన్నాడు. ఇంత పెద్ద అలల మధ్యలో, ఇంత సముద్ర హోరులో, ఈ పిడుగుపాట్ల మధ్యలో, ఈ విద్యుత్ కాంతుల వెలుగులలో ఒక చిన్ని కృష్ణుడు కనిపిస్తూ ఉన్నాడు. ప్రాగుత్తరస్యాం శాఖాయాం తస్యాపి తదృశే శిశుం శయానం పర్ణపుటకే, పర్ణం అంటే ఆకు, పుటకం అంటే దాని పైన, ఒక ఆకు పైన గ్రసంతం ప్రభయ తమహ, తన యొక్క వెలుగుతోటి ఈ ఉన్న చీకట్లన్నీ కూడా తొలగిస్తున్నటువంటి ఒక వెలుగులాగా, ఒక మణిమాణిక్యంలాగా కనిపిస్తూ ఉన్నాడు. మహామరకత శ్యామం శ్రీమద్వదన పంకజం కంబుగ్రీవం మహోరస్యం సునాసం సుందర ప్రభు, చూడ్డానికి అందమైనటువంటి ముక్కు, అందమైన కంఠం, అందమైనటువంటి శిరస్సు, అందమైన కాళ్ళు చేతులు ఆడించుకుంటూ చిన్న పిల్లవాడు ఆ ఆకు మీద పాపం కాళ్ళు ఆడిస్తూ ఉన్నట్ట. ఆయన ఎలా ఉన్నాడంటే మళ్ళీ చెప్తూ ఉన్నాడు ఇక్కడ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అనే కృష్ణకర్ణామృతంలోని ఒక శ్లోకం ఇది. అందులో చెప్తూ ఉన్నాడు, ఆ కుడికాలి బొటన వేలును పట్టుకొని, కుడి చేతితోటి పట్టుకొని ముఖంలో పెట్టుకున్నట్ట. కరారవిందేన హస్తకమలంతో పదారవిందం పాదకమలాన్ని పట్టుకున్నట. ముఖారవిందే వినివేశయంతం ముఖకమలంలో పెట్టుకొని చిక్కుతున్నాట బొటన వేలును. అలాంటి వటస్య పత్రస్య పుటేశయానం, వటపత్రం మీద పడుకున్నటువంటి ఆయనను ఈయన చూశాడు. మార్కండేయ మహర్షి చూసి ఆశ్చర్యపోయినాడు. ఇది కదా నిజంగా శ్రీహరి యొక్క మహిమ అంటే. ముఖే నిధాయ విప్రేందో దయంతం వీక్ష విస్మిత, ఒక్కసారి ఆశ్చర్యపోయినాడు. నేనే కదా అడిగింది భగవంతుడిని నీ మాయ చూపించు అని, ఇది నిజమైన మాయ కనిపిస్తున్నదని చెప్పి ఆ వటపత్రశాయిని కాంచాడు. 2 చేతులు నమస్కరించుకున్నాడు. ఈ లోపల అలా చూస్తున్నప్పుడు అభ్యయాదతి సంక్లిష్ట పరిష్యుక్తు మధోక్షజం, ఆ పరిశ్వంగనం అంటే కాయలించుకోవడం, అలాంటి అధోక్షజుడిని విష్ణుమూర్తిని ఒకసారి కాయలించుకుందామని చెప్పి దగ్గరికి పోయే వరకు తావత్స భగవాన్ సాక్షాత్ యోగాధీశో గుహాశయ, భగవంతుడు ముట్టుకొనిస్తాడా, దగ్గరికి వస్తాడా, ఆయన తాకుతాడా, ఆయన వీడు పట్టుకొనిస్తాడా, అలా కనిపించి క్షణంలో అంతర్హితుడైపోయినాడు. అంతర్హితుడైపోగానే ఆ శిశువు మాయంగానే అనుకుంటున్నాడు, అయ్యో ఎంత దుర్భాగ్యం నాది, భగవంతుడు ఉన్నంతసేపు ఏం అడగాలో అది అడగలేకపోతే, ఏం కోరుకోవాలో కోరుకోలేకపోతే, ఆయన ముట్టుకోలేకపోతే, వాటి కళ్ళతో చూశాను తప్ప దూరం నుంచి ఆయనను ఏమీ ప్రార్థించలేకపోతే అని చెప్పి పాపం బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతూ మళ్ళీ తపస్సులో కూర్చొని భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మగారు విష్ణువు గారు కలిసి శివుడిని, పరమేశ్వరుడిని, పార్వతీదేవిని ఆయన దగ్గరికి పంపించారట. వాడు విడిచేటట్టు లేడు, వానికి జోరుదారు మహిమ చూపించాం, వానికి భగవంతుని యొక్క మాయ కనిపించింది. మార్కండేయుడు యోగమాయను ఆ అనుభవాన్ని పొందాడు. యోగమాయ అనుభవం అంటే భగవంతుని యొక్క మాయను మనం ఏదైనా చూడాలనుకుంటే ఏదో రూపంలో మనకు మాయ రూపంలో కనిపిస్తాడు, ఏదో ఒక దృష్టాంతాన్ని చూపిస్తాడు. అలా చూశాడు. ఆ మాయ నుండి విముక్తుడు అవ్వడానికి ఆయనకు చాలాసేపు పట్టింది. ఆ పురుషోత్తముణ్ణి ఇక ప్రార్థిస్తున్నాడు. భగవన్ కేశవ అచ్యుత అనుకుంటూ శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీపద్మనాభ అచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే అనంత వైకుంఠ ముకుంద కృష్ణ అనుకుంటూ ఆయన ప్రార్థిస్తున్నాడు. ఇక మార్కండేయుడు అంటున్నాడు, ప్రసన్నోస్మి అంఘ్రిమూలం తే ప్రపన్నాభయం హరే, అభయమైనటువంటి భయాన్ని పోగొట్టేటువంటి నీ పదాలనైతే చూశాను, నీ 2 కాళ్ళు నాకు కనిపించాయి. కానీ యన్మయాపి విబుధాహ ముఖ్యంతి జ్ఞానకాశయ, ఎంతమందో విబుధులు, మునులు, ఋషులు, యోగులంతా కూడా హృదయంలో నిన్ను పెట్టుకొని ప్రార్థిస్తూ ఉంటారు. ఈయని దర్శనాన్ని నాకు ఇచ్చావయ్యా భగవన్, నిన్ను ఒక్కసారి కలిసి ఆలింగనం చేసుకోవాలని అనుకున్నాను, ఆ కోరిక తీరకుండా నేను మాయమైపోయినామని చెప్పి అనేక రకాల స్తోత్రాలు చేస్తున్నారు. ఆ స్తోత్రాలన్నీ విన్నటువంటి విష్ణుమూర్తి తమేవం నివృతాత్మానం ఋషేణ దివి పర్యటన్న రుద్రాణ్యా భగవాన్ రుద్ర దదర్శస్వగణైర్వృత. రుద్రాణి అంటే పార్వతీదేవి, రుద్ర అంటే శివుడు. శివ, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, ఇవన్నీ కూడా ఆమె పేర్లు. అలాగే స్వయంభూ, శంభుర, ఆయన శివుడికి కూడా అలాగే చాలా పేర్లు ఉంటాయి. ఆ ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూడా వృషభ వాహన రూఢులై అక్కడికి వచ్చి రుద్రాణ్యా భగవాన్ రుద్ర దదర్శ స్వగణైర్వృత, తన గణంతో కూడా వచ్చినటువంటి రుద్రుడు పార్వతీదేవితో అంటున్నాట. అదో చూడు భక్తి అంటే అలా ఉంటుంది. ఇంత పెద్ద ప్రళయం వచ్చినా సరే నిర్భయంగా నీళ్లలో నిల్చొని భగవంతుడినే చూడాలనేటువంటి కోరికతో ఉన్నవాడు కదా మార్కండేయుడు అని చెప్పి చెప్తున్నట. ఈ విధంగా పార్వతీదేవి కూడా ఆ మార్కండేయుడి యొక్క, ఆ సత్పురుషుడు మార్కండేయుడి యొక్క సంకల్పాన్ని చూచి ఆయనతో నేను మాట్లాడతా, ఒక్కసారి వాడితో మాట్లాడాలి అనగానే ఇద్దరు కూడా మారువేషాలతోటి ఆ భవాని ఈ లోకంలో ఉన్నటువంటి ఈ మానవుడితో మాట్లాడటం కోసం వాళ్ళిద్దరు కూడా తమ వేషాన్ని మార్చుకున్నారు. సత్పురుషుల సమాగమం
పరస్పర ఆనందదాయకం కదా, ఒకళ్ళకి ఆనందం కాదు. గొప్పవాళ్ళతో మాట్లాడితే సతాం సద్భిస్సంగ కథమపి పుణ్యేన భవతి. ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనకు సత్పురుషులతో సమాగమం కలుగుతూ ఉంటుంది. లేదంటే మనకెప్పుడు దొరికే వాళ్ళంతా కసంట్రాళ్ళు దొరుకుతారు. నైవేచ్ఛత్య ఆశిషక్వాపి బ్రహ్మర్షిర్మోక్షమప్యుత భక్తిం పరాం భగవతి లబ్ధవాన్ పురుషే అవ్యయే. అవ్యయుడైనటువంటి అధోక్షరుడైనటువంటి పురుషోత్తముని దర్శనం కావాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. అయం ఈ పరమోలాభ నృణాం సాధు సమాగమ. ఇదే కదా మనుష్య జన్మ ఎత్తినందుకు పరమలాభం. ఏమిటి అంటే సాధు సమాగమ. మంచి వాళ్ళలోనే భగవంతుడిని చూడాలి. నిజంగా భగవంతుడిని మనం అందరం చూడాలనుకుంటే ఆయన ఎక్కడ వచ్చి కలబడతాడండి? కాబట్టి తల్లి రూపంలో, తండ్రి రూపంలో, గురువు రూపంలో మన దగ్గర భగవంతుడు ఆవిర్భవించి ఉంటాడు. వాళ్ళలోనే దేవుడిని చూడాలి తప్ప నువ్వు సాక్షాత్తు భగవంతుడిని చూడాలంటే కథం విష్ణుపద ప్రోక్తం అతీవ దుర్లభం అంటాడు. విష్ణుపదం చాలా దుర్లభమైనటువంటిది. ఇత్యుక్త్వా ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వదేవినాం. మరి భగవంతుడు అనేటువంటి వాడు ఈశ్వరుడు కిందికి వచ్చాడు. ఆయన ఎలాంటి వాడంటే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం. జ్ఞానరాశి అయినటువంటి ఆ విశ్వేశ్వరుడు భగవంతుడు కిందికి వచ్చేసి భగవాన్ తదభిజ్ఞాయ గిరీశో యోగమాయయా. పార్వతీ శివులను వాడు పైనుంచి వచ్చారు కానీ వాళ్ళు రూపాలు మార్చుకొని వచ్చారు కాబట్టి ఆ శక్తిమంతుడైనటువంటి భగవంతుడిని, పరమేశ్వరుని మార్కండేయుడు గుర్తించలేకపోయినాడు. ఎవరో వస్తున్నారు పోతున్నారు, నాకెందుకులే, నాకు విష్ణుమూర్తి కావాలి అని చెప్పి ఆయన అలాగే చూసుకుంటూ కూర్చున్నాడు. శివుడు మార్కండేయుడి యొక్క హృదయంలోకి చేరిపోయినాడు. ఆయన హృదయంలోకి పోయి ఏయో వచ్చిన వాళ్ళు ఎవర్రా, భగవంతుడు భగవతి వచ్చారు అని చెప్పి నమస్కరించుకోమని చెప్పడం. వ్యాఘ్ర చర్మాంబరధరం శూల ఖట్వాంగ చర్మభి అక్షమాలా డమరుక కపాలాసి ధనుస్సహ. ధనుస్సు, కపాలము, వ్యాఘ్ర చర్మాంబరం, అలాగే శూలపాణి, చేతిలో శూలం ఉన్నది, ఖట్వాంగం ఉన్నది, అలాగే చర్మభి అక్షమాల, చేతిలో స్ఫటికమాల ఉన్నది, డమరుకం ఉన్నది, కపాలం ఉన్నది. ఇవన్నీ పట్టుకున్నటువంటి వాడు అలాగా మదిలో ఆయనకు శివదర్శనం అయింది. ఒకసారి పరమేశ్వరుని మదిలోనే శివుని లోపల దర్శించుకున్నాడు. నేత్రే ఉన్మీల్య దదృశే సగణం సోమయాగతం. శివుని కోసం ఒక్కసారి శివుణ్ణి నమస్కరించుకున్నాడు. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ నమః. కళ్ళు తెరిచి చూసేసరికి భగవంతుడు అక్కడ పార్వతీదేవితో సాక్షాత్తు ఎదురుగానే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు. స్వాగతాసన పాద్యార్ఘ గంధ స్రగ్ధూపదీపకై. స్రక్ అంటే మాలలు, గంధం అంటే గంధం, ధూపాలంటే అగరబత్తి, అలాగే దీపాలన్నీ కూడా వేసేసి ఆయనను పూజించేసి గంధాక్షత పుష్పధూప దీపాలతోటి పార్వతీ పరమేశ్వరుని అర్చించుకున్నాడు ఆ మార్కండేయ మహర్షి అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత 108లో ఆ భాగవతం యొక్క లక్షణాలు చెప్తూ ఉన్నాడు. ఇక భాగవత లక్షణాలు, గొప్పవాడు ఎలా ఉంటాడు, మహాత్ముడు ఎవరిని కూడా పీడించకుండా ఉంటాడు. ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సపండిత అని మనం మొన్న చెప్పుకున్నట్టు మహాత్ముని లక్షణాలు. ఆ తర్వాత భాగవతంలోని శ్లోక సంఖ్య ఇదొక్కటి తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఒకసారి మొత్తం పురాణాల యొక్క సంఖ్య, ఒక్కొక్క పురాణంలో ఏ పురాణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి వాటికి వినుడు చాలు అని చెప్పి చెప్తున్నాడు. కనీసం దాన్ని మనం విందాం. సూత పౌరాణికుడు ఈ శౌనకాది మహాములు అడిగితే ఒక్కొక్క పురాణం గురించి చెప్తున్నాడు. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్రమరుత స్తున్వంతి వ్యయిస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతి యం సావగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. ఎం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత. అన్ని అష్టదిక్పాలకులు, నవగ్రహాలు కూడా ఎవరికైతే నమస్కరిస్తాయో అలాంటి దేవదేవునికి నేను నమస్కరిస్తున్నానంటూ ఆయన మహా గొప్పగా సూత పౌరాణికుడు చెప్తూ ఉన్నాడు, వచిస్తూ ఉన్నాడు. ఇక పృష్ఠే భ్రామ్యవదం మందమందర గిరిహి గ్రావాగ్రకం దూయనాత్. ఈ విధంగా కూర్మమూర్తి కొంచెం నిద్ర వచ్చి, భగవంతుడు నిద్రపోగానే ఒకసారి వేదాలే జారిపోయినాయి కాబట్టి నిద్ర అనేటువంటిది ఎంత ఇది అని చెప్పి చెప్తున్నాడు. పురాణాఖ్యంచ సంభూతిం అస్య వాచ్య ప్రయోజనే దానం దానస్య మాహాత్మ్యం పాఠాదేశ్చ నిబోధత. దాని యొక్క మహిమ ఇవన్నీ కూడా విన్నవాళ్ళు పాఠ మహిమ కూడా వినాలి. భాగవతం ఎంత గొప్పది, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, అలాగే స్కందాలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు తెలుసు. 335 అధ్యాయాలతోటి 12 స్కందాలతోటి 18,000 శ్లోకాలతోటి విరాజిల్లేది ఒక భాగవతం. మరి ఒక భాగవతం ఉన్నదండి, ఇంకెన్ని పురాణాలు ఉన్నాయి కదా అంటే 18 పురాణాలు. ఇప్పుడు మనం చెప్పుకున్న 18 సంఖ్య కూడా చెప్తున్నాడు. బ్రాహ్మ్యం దశ సహస్రాణి. బ్రహ్మ పురాణంలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. పాద్మం పంచోన షష్ఠిచ. పద్మపురాణం పంచోన షష్ఠి 5 తక్కువ 60 అంటే 55,000 శ్లోకాలు ఉన్నాయి. దశ అష్టౌ శ్రీ భాగవతం. శ్రీమద్ భాగవతంలో దశ అష్ట 10 8 18,000 శ్లోకాలు ఉన్నాయి. నారదం 25. నారద పురాణంలో 25,000 శ్లోకాలు ఉన్నాయి. మార్కండం నవవాహ్నంచ. అగ్నిపురాణం
9,000 శ్లోకాలు ఉన్నాయి. దశ పంచ చతుశ్శతం వన్య పురాణం అంటే అగ్ని పురాణంలో 14,500 శ్లోకాలు ఉన్నాయి. మార్కండేయ పురాణంలో 9,000 శ్లోకాలు ఉన్నాయని చెప్తున్నాడు. చతుర్దశ భవిష్యంచ స్యాత్ తథా పంచశతాని చ 400 14,000 14,500 శ్లోకాలు భవిష్య పురాణంలో ఉన్నాయి. దశాష్టౌ బ్రహ్మవైవర్త పురాణంలో అలా 18,000 శ్లోకాలు ఉన్నాయి. లింగం ఏకాదశ ఇవతు లింగ పురాణంలో 11,000 శ్లోకాలు ఉన్నాయి. 24 వరాహ పురాణంలో 24,000 శ్లోకాలు ఉన్నాయి. 81 సహస్రకం ఇక స్కాంద పురాణంలో 81 అంటే 81,000 శ్లోకాలు. ఏ పురాణంలో లేనన్ని అత్యధికమైనటువంటి శ్లోక సంఖ్య కేవలం స్కాంద పురాణంలో ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు. ఇక తర్వాత వామనం దశ కీర్తితం వామన పురాణంలో 10,000 శ్లోకాలు ఉన్నాయి. కౌర్మం సప్తదశాఖ్యాతం 1,700 శ్లోకాలు. కూర్మ పురాణంలో 17,000 ఉన్నాయి. మత్స్య పురాణంలో 14,000 శ్లోకాలు ఉన్నాయి. తత్వ చతుర్దశ 19 సౌపర్ణం ఇక గరుడ పురాణంలో 19,000 శ్లోకాలు ఉన్నాయి. మన గరుడ పురాణం చెప్పేటప్పుడు బ్రాహ్మడు వస్తాడు. గరుడ పురాణంలో సారోద్ధారం అని చెప్తాడు. సారోద్ధారం అయ్యా దాంట్లో 19,000 శ్లోకాలు ఉన్నాయి. కానీ ఆ 19,000 ఎవరు చదవలేరు, చెప్పలేరు. ఎందుకంటే మళ్ళీ భాగవతం చెప్పినంత అవుతుంది. ఒకవేళ భాగవతం చెప్పిస్తే ఎన్ని గంటలు కూర్చోవాలనో గరుడ పురాణానికి అన్ని గంటలు కూర్చోవాలి. కానీ మనాళ్ళు గరుడ పురాణం చెప్పుకుంటే అది చెప్పలేరు. కాబట్టి భగవంతుడు వ్యాస భగవానుని అనుజ్ఞ అక్కడ 18